హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మొనాలిసా బీడ్స్తో కొంచెం డిఫరెంట్గా నెక్ వర్క్ వచ్చేటట్టుగా ఒక నెక్లెస్ చూపిస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఈ మొనాలిసా బీడ్స్ అనమాట. పీచ్ కలర్లో ఉన్నాయి మొనాలిసా బీడ్స్. ఇవి టాబ్లెట్ షేప్లో ఉంటాయన్నమాట. ఇదైతే ప్యూర్ కాదు, ఒరిజినల్ అయితే కాదనమాట, సెకండ్ క్వాలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కుందన్స్ అంటారనమాట. ఇవి స్టోన్స్ మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చింది, చుట్టంతా వైట్, అలాగే మరి ఇంకొక లైన్ వచ్చేసి గ్రీన్ అనమాట. ఇలాగా హోల్స్ ఇచ్చింటాడు మేకింగ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మీకు ఇవి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే ఈ జ్యువెలరీ మేకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, ఇది వచ్చేసి గ్రీన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లూ అనమాట. ఇది వచ్చేసి మనకి హుక్ అండ్ రింగ్, నైలాన్ థ్రెడ్, సీజర్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక మీ దగ్గర ఏ నీడల్ ఉంటే ఆ నీడల్ తీసుకోండి. ఈ నీడల్కి 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ ఎక్కించాను, అలాగే ముడి కూడా వేసాను అనమాట. చిన్నగా వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ హుక్ను తీసుకొని ఈ నీడల్ అనేది దీంట్లో నుంచి, ఈ రింగ్లో నుంచి తీసేయండి. ఇప్పుడు ఈ ముడి వస్తుంది కదా, ఈ ముడి మధ్యలో నుంచి మనము ఈ నీడల్ అనేది తీయాలి. చిన్నగా వేసుకోండి ముడి, ఓకేనా? సో ఇప్పుడైతే ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనము ఈ మొనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కించుకుందాము. ఇదైతే ఏం ప్రాబ్లం లేదండి, హోల్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, ఈజీగా ఎక్కేస్తాయన్నమాట. ఇలాగా 3 బీడ్స్ ఎక్కించాను, పీచ్ కలర్. దీంట్లో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. నేను పీచ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇవి టాబ్లెట్ షేప్ అంటారు, టాబ్లెట్ బీడ్స్ అని కూడా అంటారు. ఇవైతే నేను మొనాలిసా, కొన్ని షాపులో అయితే మొనాలిసా బీడ్స్ అని కూడా అంటారనమాట. ఈ 7 ఎక్కించాను. ఇప్పుడు మనము ఇంకా 2 ఎక్కించేద్దాము. ఇలాగ ఎక్కించిన తర్వాత సో ఇప్పుడు 9 బీడ్స్ ఎక్కించాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ కుందన్ అనేది ఒకటి తీసుకుంటున్నాను, బ్లూ కలర్ది. సో ఇక్కడే ఒక్కటే ఒక రింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మేకింగ్కి చాలా ఉన్నాయన్నమాట. ఒక్క దగ్గర మాత్రం మనం థ్రెడ్ అనేది తీసుకోవాలి. సో ఇలాగనమాట, ఇలా కింది వైపు నుంచి మనకి పెండెంట్ లాగా కనపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మొనాలిసా బీడ్స్. అలాగే ఇప్పుడు మనము బ్లూ వేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. ఇలాగా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి, సింపుల్గా ఉంటుంది. ఇలాగే మొత్తం నేను బ్లూ వచ్చేసి 5 తీసుకున్నాను, అలాగే గ్రీన్ వచ్చేసి 4 తీసుకున్నాను అనమాట. దీంట్లో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి, వైట్ కూడా ఉంది దీంట్లో, అలాగే రెడ్ ఉందన్నమాట. నేను ఈ 2 కలర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మరి బ్లూ ఇలాగే మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇవన్నీ మనము వేసేసుకున్నాము, ఈ పెండెంట్స్ అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఇక్కడ వెనక వైపు వస్తుంది, ఇది ఇంత మనకు అవసరం లేదనమాట. సో అందుకని ఫ్రంట్ వచ్చే దగ్గర మాత్రం మనము ఈ పెండెంట్స్ని వేసుకున్నాము. ఇంక ఇవన్నీ బ్యాక్ సైడ్ కదా, మనకి అవసరం లేదు కాబట్టి ఇవన్నీ ప్లేనే ఉంచేస్తాను. మీకు మధ్య మధ్యలో కావాలనుకుంటే పర్ల్స్ కానీ గోల్డ్ బీడ్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ప్లేనే బాగుంటుందని చెప్పేసి, వెనకాల కనపడదు కాబట్టి నేను ప్లేనే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు అలా అక్కడ ఎన్ని ఎక్కించాము, 9 బీడ్స్ ఎక్కించాం కదా. సో ఇక్కడ కూడా మనము 9 బీడ్స్ ఎక్కించేసుకుంటాం. ఇది నేను పీచ్ కలర్ వచ్చేసి 1 లైన్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 6, 4 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని లూజ్గా ఉందా లేదో చూసుకొని మనము లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకి ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్లోకి నీడల్ అనేది ఎక్కించేసుకోవాలి. ఇలా టైట్గా పెట్టేసుకొని 3 టైమ్స్ ఇలాగా చుట్టేసుకోండి. ఇదైతే గట్టిగా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు 3 టైమ్స్ చుట్టాం కదా, ఈ నీడల్ ఉంది కదా, ఈ రింగ్లోకి, ఈ రింగ్ ఉంది కదా గోల్డ్ది, ఈ రింగ్ బ్యాక్ చైన్ లాగా, సో దీంట్లోకి ముడిపడే విధంగా గట్టిగా వేసేసుకోండి. ఇది కూడా 3 టైమ్స్ ముడి వేసుకోండి, గట్టిగా ఉండిపోతుంది అనమాట. చూడండి, ఇంతే, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉండిన దారంని కట్ చేసేసుకుందాము. మీకు లెంత్ ఎంత కావాలంటే అంత తీసేసుకోండి. నెక్స్ట్ ఉండేది మనము కట్ చేసేసుకొని గ్లూ పెట్టేసుకుందాం. గ్లూ తీసేసుకుంటున్నాను, గ్లూ పెట్టేసుకోండి. మీకు కనపడదు అనుకుంటే వదిలేయండి, లేకపోతే కొంచెం ఎత్తుగా ఉంది అనుకుంటే ఇలాగ ప్రెస్ చేసేస్తే మనకి కనపడదు అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు కలర్స్ ఏ కలర్ కావాలంటే ఈ పీచ్ కలర్ తీసుకున్నాం కదా, దీని బదులు మీకు వేరే రమా కలర్ కానీ అలాగే రెడ్ కానీ
వేరే యెల్లో కానీ ఏదైనా మనం వేసుకోవచ్చు అనమాట. మన చాయిస్. మన శారీకి, మన డ్రెసెస్‌కి తగినట్టుగా మనము మేక్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇదే. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేసినప్పుడు నేను పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్ తెలుస్తుందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.